అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా నా స్నేహితులైన రమణారెడ్డి మరియు సమరసింహారెడ్డి వాళ్ళ నానమ్మ మునుగాల సుశీలాదేవి మరణించడం జరిగింది. సో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరియు మునుగాల సుశీలకు ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మొట్టమొదటిగా ఈరోజు ఈనాడు పేపర్లోని వార్తలు చూసినట్టయితే దీక్షాధ్యక్షుడికి అశ్రు నివాళి, మన్మోహన్ సింగ్ పార్థివ దేవానికి రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ప్రధాని పుష్పాంజలి అని ఒక వార్త అయితే ఈనాడులో ఇచ్చిండు. ముఖ్యంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఈ దేశానికి చాలా ఆర్థిక రంగాలలో సరికొత్తగా ఈరోజు ఎఫ్డిఏ అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ రోజు ఈ విధంగా ఉన్నాయంటే ముఖ్య కారణం ఆ రోజు పివి నరసింహారావు మరియు మన్మోహన్ సింగ్. ఆ దశకంలో 91 దశకంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశాడు, మరియు ఆర్బిఐ గవర్నర్ గా కూడా పనిచేశాడు, మరియు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, మరియు ప్రధానమంత్రికి ఆర్థిక సలహాదారుగా, మరియు వాణిజ్య మంత్రిగా ఎన్నో రకాల సేవలను ఈ దేశానికి ముఖ్యంగా మన్మోహన్ సింగ్ ఒక ఆర్థికవేత్త, ఒక మేధావి. చాలా విషయాల్లో ఆయన పాపులర్, అంటే బయటకు వస్తే ఒక జనం గుమిగూడరు అతన్ని చూస్తే. అంటే ఆ టైప్ లో ఉండే వ్యక్తికి పాపులారిటీ లేదు, కానీ మామూలుగా ఆయన బ్యాక్గ్రౌండ్ గా ఆయన ఎంతో మేధావు స్వయంగా నరేంద్ర మోడీ కూడా ఒప్పుకునే పరిస్థితి ఉందంటే అతను ఎంత ఈ దేశానికి ఎన్నో సంస్కారాలు తీసుకొని వచ్చాడు. అతని కాలంలో ఉన్నప్పుడు ఎన్నో సంస్కారాలు తీసుకొని వచ్చాడు. అవన్నీ ఈరోజు 90 దశకంలో తీసుకొచ్చిన సంస్కరణలు, మరియు 2004 నుంచి 2008 వరకు మరియు 12 వరకు తీసుకొచ్చిన సంస్కరణలు అనేది చాలా మటుకు ఈరోజు ఇలా ఉపయోగపడుతున్నాయి అనడానికి ఎలాంటి సందేహం లేదు. సో ఇది మనము ఇక్కడ చూడొచ్చు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ కూడా ఈరోజు అతనికి పుష్పాంజలి ఘటించారు. నేటి ఉదయం 11:45 నిగంబోధ్ ఘాట్ లో అంత్యక్రియలు జరుగుతాయని చెప్పి ప్రకటించారనమాట. సో ఇది ఈ మన్మోహన్ సింగ్ గురించి. కేటీఆర్ పిటిషన్ పై విచారణ 31న అరెస్టు చేయకూడదన్న ఉత్తర్వులు అప్పటి వరకు పొడిగించిన హైకోర్టు అనమాట. సో 31 తారీఖు వరకు, అంటే ఈ నెల 31 వరకు కేటీఆర్ ను అరెస్టు చేయకూడదని చెప్పి హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది అనమాట. మళ్ళా విచిత్రం ఏంటంటే ఒకరోజు పొడిగించింది. యాక్చువల్లీ 30 వరకే ఉండే, December 30th వరకే ఉండే, కానీ ఫస్ట్ రోజు కూడా యాడ్ చేసి, అంటే 31st డేస్ కూడా యాడ్ చేసి December 31st వరకు ఎలాంటి అరెస్టును చేయకూడదని చెప్పి హైకోర్టు అయితే ఆర్డర్ అయితే ఇచ్చింది. సో దీని తర్వాత మరి అరెస్ట్ ఉంటుందా లేదా అనేది, ఎందుకంటే 2 రకాల కేసులు నమోదైనాయి. ఒకటి ఏసీబీ కేసు పెట్టింది, ఇంకోటి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా అతని కేసు పెట్టింది. సో మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది పూర్తిగా ఏసీబీ నుంచి సమాచారం తెప్పించుకొని ఆ సమాచారం ప్రకారం కేసు పెట్టింది. సో మరి ఇది ఎంతవరకు ముందుకెళ్తుందో మనం చూడాలి. ఒకటి ఇది ఫ్రంట్ పేజీ, సెకండ్ పేజీలో చూస్తే సో ఇంకోటి మామూలుగా అంతర్జాతీయ వార్తల్లోకి మనం ముఖ్యంగా చూస్తున్నట్టయితే అజర్బైజాన్ లో విమాన ప్రమాదం అనేది అది పూర్తిగా రష్యన్ మిసైల్స్ అటాక్ చేయడం వల్లనే అందులో ప్రమాదం జరిగిందని పూర్తిగా నమ్ముతున్నారు. ఎందుకంటే అక్కడ మిసైల్స్ ఎలా అటాక్ చేసిర్రో అనే దానికి గుర్తింపుగా కొన్ని శకలాలు మాత్రం, విమాన శకలాలకు కొన్ని మిసైల్స్ అటాక్స్ మాత్రం గుర్తించడం జరిగింది. కానీ ఇది ఏ దేశం చేసిన పని అనేది పూర్తిగా వివరాలు అయితే తెలియలేదు. కానీ చాలా విచారకరం, ఎందుకంటే ఒక ప్రయాణికులు ఎయిర్లైన్స్ లో ప్రయాణిస్తున్నప్పుడు అలా
డైరెక్ట్గా మిసైల్స్తో అటాక్ చేయడం అనేది ఇది చాలా రష్యాకు మరి ఇది ఎందుకు చేస్తుందో ఏమో కానీ మరి చాలా నెగిటివ్ వచ్చే ప్రమాదం అయితే ఉంది. సో ఇదండి న్యూస్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.